అని అన్నాడు. దివారాత్రములను ధ్యానించువాడు ధన్యుడని. మనం దివారాత్రులు కూడా యెహోవాకు మనము ధ్యానించుకోవాలి. ఆయన యందు మనము నీతిని అనుసరిస్తే మనలో మన మార్గములను యెహోవాకు అప్పగించుకుంటే చిగురాకు వలె చిగురింప చేస్తాను అని చెప్పుచున్నాడు. మన చిగురాకు వలె చిగురించాలి అని అంటే ఏం గైకొనాలి? యెహోవా యందు ధర్మశాస్త్రమునందు మనం గైకొనాలి. ఆనందించు వారందరూ యెహోవా యందు మనం ఆనందిస్తున్నామా? యెహోవా ధర్మశాస్త్రమును మనం అనుసరించి నడుచుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. యెహోవా యందు ఆనందించువాడు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని అంటున్నాడు. ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకుంటే మనకు ప్రతిదిన కూడా ధన్యతని కలిగి ఉంటాం మనం. 2 దినవృత్తాంతములు 19:1 ఒకసారి చేద్దాం. మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ఏమి ఉంటాడండి మనకి? మనం ఎప్పుడూను కూడా మేలు చేస్తాం ఎదుటి వారికి. కానీ మనకు వాళ్ళు ఏం చేస్తారు? కీడునే చేస్తారు. కీడుకి ప్రతి కీడు చేయవద్దని అన్నాడు దేవుడు. మేలుకి మేలు చేయమన్నాడు. అంతేగాని కీడు మాత్రము తలపెట్టవద్దని. కానీ ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారంటే కీడుకి ప్రతి కీడు చేస్తున్నారు. మేలు చేస్తే మనకి కీడు చేస్తున్నారు తప్ప కానీ మేలు చేసేవారు ఎవరును కూడా లేదు. పొందుకున్న మేళ్ళని మర్చిపోతున్నారు. పొందుకున్నవన్నీ కూడా విడిచిపెట్టేస్తున్నారు. ఇవి మనం ఎప్పుడైతే దేవుని అనుసరించి ధర్మశాస్త్రమును గైకుంటాము, చిగురాకు వలె వర్ధింపలు చేస్తాము, ఆయన మార్గంలోని మనం గైకుని ఎడల మనకి నీతిని వర్ధిల్లించే ధన్యుడు అంటున్నాడు. దివారాత్రంలో దేవుని వాక్యంను ధ్యానిస్తే మనం ఏం చేస్తామంటే ధన్యతను కలిగి ఉంటాము. మనము ఎప్పుడూ కూడా ఈ దివారాత్రంలో దేవుని మాత్రమే ఆరాధించాలి. మనం మేలు చేయుటకై యెహోవా మనకు తోడై ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఇవన్నీ అనుసరించి నడుచుకుంటామో అప్పుడు దేవుడు మనకి ఏమై ఉన్నాడు? మేలు చేయుటకై యెహోవా మనకు తోడై ఉన్నాడు అంటున్నాడు. 2 దినవృత్తాంతం 19:11 చెప్పుచున్నాడు. మేలు చేయుటకయ్యే మనం యాకోబు 4:8 ఒకసారి చూద్దామండి.